ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, నీలిమేఘ శ్యామ గోవింద, ఈ నిందలేంటయ్యా గోవింద, రక్షించు రక్షించు గోవింద, తొలిగాలి ఆ నింద గోవింద అంటోంది ఏపీ రాజకీయం. ఏపీలో 4 రోజులుగా కాగుతోన్న నెయ్యి సెగలు మరింత హీటు పెంచాయి. తిరుమల లడ్డూ కల్తీపై మొదలైన గొడవ ఇందాపూర్ మీదుగా హెరిటేజ్ వరకు వెళ్లడంతో నేతలు ఘీంకరిస్తున్నారు. రక్షించు గోవిందా రక్షించు. శాసన మండలిలో ఘీంకారం. కట్టలు తెంచుకున్న ఆగ్రహం. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని రాజకీయాల్లోకి లాగుతారా? ఏపీ శాసన మండలిలో నెయ్యి మంటలు రోజు రోజుకు మరింత ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ దేవదేవుడి చుట్టూ రాజకీయం రంకెలేస్తోంది. అసెంబ్లీ ప్రాంగణానికి వైసీపీ సభ్యులు ర్యాలీగా వచ్చారు. ఈ సమయంలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని సభలోకొచ్చారు. రక్షించు గోవిందా గోవిందా అంటూ స్లోగన్స్ చేశారు. ఇక సభలోకొచ్చిన తరువాత కూడా సేమ్ సీన్. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ మధ్య ఉన్న సంబంధాలపై సభలో చర్చించాలంటూ మరోసారి వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఆందోళనకు దిగారు వైసీపీ సభ్యులు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తరువాత ఆందోళన వద్దని చైర్మన్ వాదిస్తున్నా వినలేదు. ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫోటోలతో గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం ముట్టడించడం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభలో ప్రదర్శించడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్ష సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫోటోలను సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయడం సరికాదన్నారు. బుద్ధుందా వీళ్లకు అంటూ వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం తీరుపై ఆగ్రహంతో హెడ్ ఫోన్ ఎత్తేశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలు చేస్తున్నారని, దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అధికార పక్షం. వైసీపీకి దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే భయం లేదంటూ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, హిందువులను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. విపక్ష ఆందోళన మధ్య సభా అంశాలు ఏమాత్రం ముందుకు వెళ్లలేదు. దీంతో సోమవారానికి శాసన మండలి వాయిదా పడింది. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 23rd day of February 2026. తిరుమల లడ్డు అంశంతో పాటు ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ మధ్య ఉన్న సంబంధాలపై సభలో చర్చించాలనేది వైసీపీ డిమాండ్. నిజంగా తప్పు జరగకపోతే చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. గోవింద ఎందుకంటే గోవిందా గోవిందా నామ వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన అది స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకుని వచ్చాం. వాళ్ళు వచ్చి లేనిపోయి ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ జరగని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. సభ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అధికార పక్షం ఈ విధంగా ప్రవర్తిస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్ళే పోడియం దగ్గరకు వచ్చి అర్థం సృష్టించి సభ జరగకుండా చేయాలనే ఉద్దేశం. హెరిటేజ్ సంస్థ ఏదైతుందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు, అది అడ్డం పెట్టుకుని దోపిడీ ప్రారంభించారు. ఇవాళ వచ్చి అవసరం జరగని కంట ఎడ్జెంట్ చేశారు. అధికార పక్షానికి దమ్ముంటే శాసన మండలిలో చర్చ పెట్టాలనే సవాల్ కూడా చేస్తోంది విపక్షం. మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము
పైచేగానే ఉన్నాం కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. పాలు లేకుండా నెయ్యి తయారీ, శ్రీవారి హుండీలో దొంగతనాన్ని సమర్థించిన చరిత్ర వైసీపీది అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం తప్పు లేదు అని అన్నప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ ప్రజలందరికీ అర్థమైంది. అలాగే నెయ్యి కల్తీ చేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పాలు లేకుండా నెయ్యి చేసినటువంటి మా నాయకుడికి సన్మానం చేయాలే తప్ప మీరు మాట్లాడతారా అని అడిగే నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే అంత మైండ్ పోయిన నాయకులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి. సొంతంగా మీ చిన్నాన్నే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటే ఈ రోజు మీరు కాదు అని బుకాయిస్తున్నారు. కల్తీ జరిగింది అన్న తర్వాత మీ చిన్నాన్న గారు కనిపించలేదు, ఎందుకంటే ఎప్పటికీ ఆయన గుండెపోటు వస్తుందని ఆయన ఒక పక్క భయపడుతున్నట్టున్నాడు. డైలీ సీరియల్ కు మించి, యాక్షన్ వెబ్ సిరీస్ కు మించి డైరీ మంటలు మండుతూ ఉన్నాయి. కూటమిది తప్పంటూ వైసీపీ, వైసీపీదే పాపమంటూ కూటమి.